హాయ్ గైస్, నా పేరు ప్రమోద్. చూసారు కదా తమిళ టార్గెట్ 21 డేస్ అని. ఎందుకంటే టార్గెట్ 21 డేస్ అనేది నేనున్న హైట్ వచ్చేసి 5.8, వెయిట్ వచ్చేసి 63 నుంచి 70 కేజెస్ ఉండాలి. బట్ నేను వచ్చేసి ఓవర్ వెయిట్ 80 కేజెస్ ఉన్నాను. ఇంక ఎలాగ 80 కేజెస్ ఉన్నాయని చెప్పేసి అయితే డాక్టర్ లిపిడ్ ప్రొఫైల్ సజెస్ట్ చేశాడు. అది చెక్ చేయిస్తే నేను ఓవర్ వెయిట్ ఉన్నాను. దాంతోపాటు నా బ్యాడ్ కొలెస్ట్రాల్ వచ్చేసి 350 ఎబో ఉంది. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ నార్మల్గా ఉండాల్సింది 150 to 200 ఉంటే ఓకే. బట్ ఇక్కడ ఏమైందంటే 350 ఎబో ఉంది కాబట్టి డాక్టర్ ఏమన్నారంటే నువ్వు అర్జెంటుగా నీ బ్యాడ్ కొలెస్ట్రాల్ డిక్రీజ్ అవ్వాలి, లేకుంటే హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రాబ్లం ఉందని చెప్పడం జరిగింది. చూస్తే కొంచెం ఫ్లాట్గానే ఉంటాను, బట్ నాకు ఇక్కడ ఈ బెల్లీ ఫ్యాట్ ఉంది కదా, ఈ స్టమక్ దగ్గర అయితే నాకు ఓవర్గా ఫ్యాట్ ఉండడం జరిగింది. సో టార్గెట్ 21 డేస్ అనేది ఏంటంటే డైలీ మనం ఒక 5 కిలోమీటర్స్ రన్ చేయగలిగినట్లయితే ఒక 350 నుంచి 450 క్యాలరీస్ బర్న్ చేయగలుగుతాం. అలా 21 డేస్కి మనం 1.5 కేజీన్నర నుంచి 2 కేజీలు అయితే తగ్గే అవకాశం ఉంది. ఈ 21 డేస్ ప్రాపర్గా మనం రన్ చేయగలిగినట్లయితే రిమైనింగ్ 70 డేస్ అంటే 3 months టార్గెట్లో అది కూడా మనం ఫినిష్ చేయగలుగుతాం. అలా 3 monthsలో నేను అనుకుంటున్న టార్గెట్ ఏంటి అంటే 80 కేజెస్ నుంచి 72 కేజెస్కి రావడం. ఆ టార్గెట్ని ఫినిష్ చేస్తానా లేదా అనేది నేను ఇప్పుడు ఏదైతే నేను టార్గెట్ అని ఫిక్స్ అని చెప్పేసి మీకు చెప్తున్నాను, ఆ టార్గెట్ కోసం ఎవ్రీడే ఎఫర్ట్స్ పెడతాను. అండ్ ఈ 90 డేస్లో ఓవరాల్గా నేను ఎంత తగ్గానని చెప్పేది 90 డేస్ అయితే ప్రాపర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ ఈ వీడియోస్తో కాకుండా ఇంకా నార్మల్ కొన్ని వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తుంటాను. అండ్ ఇఫ్ ఇన్ కేస్ నేను కన్సిస్టెన్సీ చేసేది మీ అందరికి నచ్చుతున్నట్లయితే ఫర్దర్గా ముందు వీడియోస్లో సపోర్ట్ చేయండి. మీ అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్లీ ఇంకా నేను బెటర్గా వర్కౌట్ చేసి తొందరగా తగ్గడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ 80 కేజెస్ అంటే టూ మచ్ ఎక్కువ ఉన్నాయి కదా, ఉండాల్సింది 70 కేజెస్, కానీ 80 కేజెస్ ఉన్నాను అంటే ఓవర్ వెయిట్ 10 కేజెస్ ఉన్నాను. ఈ 10 కేజెస్ ఇంకా డాక్టర్స్ చెప్పింది ఏంటంటే నీకు ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలి అంటే అవుట్ సైడ్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ కానీ, బిర్యానీ కానీ, జంక్ ఫుడ్ కానీ, కూల్ డ్రింక్స్ కానీ అన్నీ అవాయిడ్ చేయమని చెప్పారు. దాంతోపాటు కొంచెం వైట్ రైస్ కూడా తగ్గించు, ఫ్రూట్స్ తీసుకో, కొంచెం మార్నింగ్ టైంలో కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ తీసుకొని చెప్పడం జరిగింది. సో మనం చూడడానికి అంత హెవీగా అనిపించట్లేదు 80 కేజెస్ ఉన్నా కూడా, కానీ ఈ స్టమక్ ఒకటి బ్యాడ్ కొలెస్ట్రాల్ మనకు రిపోర్ట్స్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కువగా ఉంది. కాబట్టి డెఫినెట్లీ మనం ఇంకా ఈ టార్గెట్ అయితే ఫినిష్ చేయాలి. ఈ టార్గెట్ ఫినిష్ చేస్తానైతే స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యాను బ్రెయిన్లో. చూద్దాం. ఎవ్రీడే అయితే మార్నింగ్ 7 o'clock వీడియో వస్తుంది. అంటే ఈ వీడియో రేపు అప్లోడ్ చేస్తే రేపు నేను రన్ చేసిన వీడియో నెక్స్ట్ డే వస్తుంది. అంటే ఈరోజు రన్ చేసిన వీడియో నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ గైస్.